జేఎంజే న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మహోన్నత కార్యక్రమం అన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. వైద్యం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో వైద్య రంగాన్ని వ్యాపార రంగంగా కాకుండా సేవా రంగంగా భావించి పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ చాపల శాంతకుమారి దంపతులను అభినందనీయులని దామచర్ల జనార్దన్ అన్నారు. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ చాపల వంశీకృష్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ వైద్య రంగం వ్యాపార రంగాన్ని తలపిస్తుందని, ప్రస్తుత కార్పొరేట్ వైద్య రంగంలో డాక్టర్ చాపల వంశీకృష్ణ పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి వైద్య వృత్తిని వ్యాపారపరంగా కాకుండా సేవాపరంగా ఎంచుకుని ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించడం అభినందనీయమని అన్నారు. ఓవైపు వైద్య రంగంలో బిజీగా ఉంటూ కూడా ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు తాను పుట్టిన ఊరిలో విద్యాభివృద్ధికి కృషి చేయడం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల డాక్టర్గా పేరు పొందారని అన్నారు. డాక్టర్ చాపల వంశీకృష్ణ దంపతులు ఇరువురు భవిష్యత్తులో మరింతగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, సూర్య దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ, డాక్టర్లు శ్రేయోభిలాషులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఉంటాను. మీరు చెప్పినట్టు మీరందరూ కూడాను మా అభివృద్ధిలో చిన్న 2013 చిన్న క్లినిక్గా స్టార్ట్ అయ్యి ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చినటువంటి ప్రతి డెవలప్మెంట్ ప్రతి అడుగులో గాను మీరందరూ కూడా చాలా సహాయం చేశారు. ఒక మాట చెప్పాలంటే మీరందరూ కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరు మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మా వేలు పట్టుకొని నడిపించారు. అలాగే మమ్మల్ని చిన్న పిల్లలాగా మీ తమ్ముడిలాగా కుటుంబ సభ్యుల్లాగాను భుజం మీద పెట్టుకొని మోసి మమ్మల్ని ఈ స్థాయిలో తీసుకొచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆ రకంగా వస్తే ఇంకో మాట కూడా చెప్పాలి. మేము హైదరాబాద్లో స్థిరపడిపోయామని అనుకున్న వాళ్ళమి మేము ఒంగోలు దగ్గర రావడం కూడాను యాదృచ్ఛికంగా జరిగింది. మీకు చాలామంది తెలిసే ఉంటుంది, ప్రస్తుతం నెల్లూరు డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఘట్టమనేని శ్రీనివాసరావు గారు 2012లో నా గురించి తెలుసుకొని, అలాగే అదే టైంలో ఒక హిప్ రీప్లేస్మెంట్, ఒక చిన్న హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో హిప్ రీప్లేస్మెంట్ చేస్తే అది స్టేట్ వైడ్గా పేపర్లో వచ్చి దాన్ని కూడా చూసి, మీరు డాక్టర్ గారు మీరు హైదరాబాద్లో ఉంటే కాదు మన ఊరికి రావాలి అని చెప్పని పట్టుబట్టి ఒంగోలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మన గొట్టిపాటి రవికుమార్ గారు మీ అందరూ తెలిసే ఉంటుంది, మన మినిస్టర్ గారు ప్రెసిడెంట్ అద్దంకి ఎమ్మెల్యే గారు తనకి పరిచయం చేస్తే తను నన్ను సెక్రటేరియట్లో వెంట పెట్టుకొని ప్రతి బ్లాక్కి కాలినట్టు తిప్పి వెంట పెట్టుకొని తిప్పి, ఆ రోజు మన మున్సిపల్ మినిస్టర్గా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, తనతోటి నన్ను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఒంగోలుకి తీసుకురావడం జరిగింది. అట్లా ఒంగోలు వచ్చి 2012లో సెప్టెంబర్లో వచ్చాము. అలాగే తర్వాత 2013 ఫిబ్రవరి 14 ఇదే రోజు నాడు మన సుందరభవన్ రోడ్లో శ్రీరామ్ హాస్పిటల్ అని చిన్న క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లినిక్ కూడాను ఆ రోజు మా ఉస్మానియాలో మా బ్యాచ్మేటు, ప్రజెంట్ ఆ టైంలో మన ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి రఘురామరెడ్డి గారి చేతి మీదుగా మన క్లినిక్ని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడాను మేము మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది పక్క విధిగా పెట్టుకొని ప్రతి నెల ప్రతి ఆదివారం లేదు, సోమవారం లేదు, వర్కింగ్ లేదు, హాలిడే లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ఎక్కడే అవసరం ఉన్నా కానీ వెళ్ళి క్యాంప్ పెట్టడం జరిగేది. నాతో పాటు మా సతీమణి మన మేడం డాక్టర్ శాంతకుమార్ కూడా కాదనకుండా నాతో పాటు కోఆపరేట్ చేసి క్యాంప్స్ అటెండ్ అవ్వడం జరిగింది. చాలామంది మిత్రులు అంటూ ఉన్నారు, వంశీ నువ్వు అంటే అబ్బాయి నువ్వు తిరిగితే నీతో పాటు అమ్మాయిని కూడా తిప్పుతావు ఎందుకు రా అని చెప్పని. ఆ రోజు అంత తిరిగి చేసాం కాబట్టి ఈరోజు ఇంత స్థాయికి వచ్చాం. ఈ క్రమంలో మన ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు మా కుటుంబ సభ్యులు అందరి సహకారం కూడా ఈరోజు కూడా మేము మరవలేం, మా అన్నదమ్ములు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, కుటుంబాన్ని ప్రేమించండి, అమ్మ నాన్న ప్రేమించండి, తోబుట్టును ప్రేమించండి అని చెప్పని అందరి సహకారంతో నేను ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్తా ఉంటాను, ఈరోజు మీ అందరూ తెలుసు, ఇందా చెప్తారు ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. ఈ ఉచిత వైద్య శిబిరం ఆలోచన ఎవరిచ్చారో తెలుసా మీకు ఎవరికన్నా? ఒక ప్రెస్ మీట్లో మన రాఘవన్న ఉన్నాడు, ఇక్కడే ఉండాలి, ఈనాడు రిపోర్టర్ రాఘవ గారు చెప్పారన్నమాట, డాక్టర్ గారు ఇది ఎందుకు ట్రై చేయకూడదు మీరు అని చెప్పని. నాకు అప్పుడు నచ్చింది, అవును కదా మనం ఎన్నో చేస్తూ ఉన్నాం, తెలియకుండా చేస్తూ ఉన్నాం, ఒక డేని ఫిక్స్ చేస్తే ప్రజలకు కూడాను పూర్ పీపుల్ కూడాను బాగుంటుందని చెప్పని ఆలోచించి ఆ రోజు మనం అంకురార్పణ చేయడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. అలా వైద్య శిబిరం 2000 ఇప్పుడు కనీసం 15 సంవత్సరాల నుంచి ఆ వైద్య శిబిరాలు చేసి కొన్ని వేల మంది మనకి ఆరోగ్యం అందించడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరికి పేద ధనిక లేకుండా అందరికీ ఓపీ ఉచితంగా చూస్తూ ఉన్నాం. అలాగే 11 రకాల టెస్టులు, ఈసీజీ టెస్ట్ అయితే థైరాయిడ్ టెస్ట్ అయితే ప్రెగ్నెన్సీకి గర్భిణీ స్కానింగ్ టెస్ట్ అయితే బిఎండి టెస్ట్ అయితే ఇలాంటి 11 రకాల టెస్టులని ఉచితంగా అందిస్తూ ఉన్నాం ఆ రోజు. సో కొంతమంది పేషెంట్ ఆ టెస్టుల కోసమే డబ్బు లేని వాళ్ళు ప్రతి నెల ఆ రోజు కోసం వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. అలా కొన్ని వేల మంది మా సర్వీసులని ఉపయోగించుకొని వాళ్ళు సాంతం పొందడం జరిగింది. అలాగే నేను పుట్టి పెరిగిన వాతావరణం కూడా కొత్తపట్నం పల్లిపాలెంలో మీకు గమనిస్తూ ఉంటే మా పల్లిపాలెంలో మా దగ్గర నుంచి వచ్చేసరికి నేనే ఫస్ట్ డాక్టర్ని. ఈరోజు కూడా మా ఊరి నుంచి ఇంకో డాక్టర్ లేరు, ఇప్పుడు స్టూడెంట్స్ మెడిసిన్ చదువుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకంటే ఆ రోజుల్లో మాకు పేదరికం ఉండింది, కానీ ఈ రోజులో అంత పేదరికం లేదు, అందరూ కూడా కాస్త కూస్త సంపాదించుకునే ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే నా ఆలోచనలో అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. ఈ అవగాహన కల్పించాలి విద్యార్థుల్లో. మనం పెద్దవాళ్ళు ఎలాగో మనం చెప్పలేం, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. అందుకని పిల్లలకి అవగాహన కలిగిస్తే వాళ్ళని మనం మంచి దూరం పెట్టచ్చు అనే ఆలోచనతోటి మా ఊర్లో ఉన్న 3 పాఠశాలల్ని అలాగే హై స్కూల్ని అడాప్ట్ చేసుకొని పిల్లల్ని మోటివేట్ చేయడం మొదలుపెట్టాం. అదే ఆ కారణం. మీరు అందరూ సేవ అంటూ ఉన్నారు, మీరు సేవ అంటున్నారు, నేను అది సేవ అనుకోవట్లా, బాధ్యత అనుకుంటా ఉన్నాను. మా ఊర్లో మా పిల్లలు, మన బంధువుల పిల్లలు, మన ఫ్రెండ్స్ పిల్లలు, మా తోబుట్టుల పిల్లలు, మన ఊరి పిల్లలు, అల్టిమేట్గా ఎక్కడికి వచ్చినా కానీ ఏదన్నా కానీ కులం కావచ్చు. ఈరోజు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఇంతమందిని పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన చేపల వంశీకృష్ణ గారు, శాంతికుమారి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా తాతయ్య దగ్గర నుంచి మన కుటుంబ ఆప్తులు పెద్దలైనటువంటి బ్రహ్మానందరెడ్డి గారు, అదేవిధంగా మండవ మురళి గారు, మన కార్పొరేటర్ గురవయ్య గారు, అదేవిధంగా మాలాద్రి గారు, డాక్టర్ ధీరజ్ బాబు గారు, డాక్టర్ ఏడుకొండల గారు, డాక్టర్ జాస్మిన్ గారు, అదేవిధంగా పెద్దలు పిన్ని వెంకటేశ్వర్లు గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఏదైతే వంశీకృష్ణ డాక్టర్ గారిని అభిమానించే
వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులకి పత్రికా విలేకరులకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారం. ఒక మంచి కార్యక్రమం. మన డాక్టర్ గారు ఈరోజు 11 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపి 12వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఆయనకంటూ 12 అయిపోయి 13 అంట, మా వాళ్ళు ఏమో 11 అని రాశారు. సరే, 12 సంవత్సరాల వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఈ చక్కని కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇందాక మన పిన్ని వెంకటేశ్వర్లు గారు చెప్తా ఉన్నారు, మా మేనల్లుడిని చూస్తే నాకు ఇలా ఎంతో గర్వంగా ఉందని. నాకు కూడా ఇదివరకు మన పట్టపాలాలు, మన వంశీ గారు అక్కడి నుంచి వచ్చారని తెలుసు, కానీ మన పల్లిపాలెం అనేది నాకు తెలియదు. మా పల్లిపాలెం వాళ్ళంతా కూడా వచ్చి మేము శ్రీరామ్ హాస్పిటల్లో ఉన్నామంటే నేను 2 సార్లు పేషెంట్లు చుట్టానికి కూడా వచ్చాను. అప్పుడు మామూలుగా అక్కడ చేరేరు కావాలనుకున్నాను, కానీ మన పల్లిపాలెం అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం. నాకు మండలంలో ఎక్కువ ఇష్టమైన గ్రామం ఏది అంటే కొత్తపట్నం, పల్లిపాలెం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము ఇదివరకు 14-19లో కూడా అనేక కార్యక్రమాలు అక్కడ చేసాం. తర్వాత ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలోనే చాలా చేసాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు హార్బర్ ఒకటి తీసుకొస్తున్నాం, రేపు టూరిజం డెవలప్ చేస్తున్నాం. చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలియదు. వాళ్ళకి పొద్దున్న లేస్తే వేటకెళ్ళామా వచ్చామా ఆ కష్టం మీద బతికేవాళ్ళు. అదేవిధంగా 10 మందికి సహాయం చేద్దామనే సంకల్పం ఉండేవాళ్ళు. ఇప్పుడుండే రాజకీయాలు ఇలా తెలిసిన వాళ్ళు కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని మనల్ని నమ్ముకున్న గ్రామం అది. ఎప్పుడు కూడా 800-1000 మెజారిటీ కష్టాలలో కూడా వైఎస్ఆర్ రూలింగ్లో ఉన్న ఎవడు బెదిరించినా ఎవడేం చేసినా వాళ్ళు తీరా అడగపోతే ఓటేసేది తెలుగుదేశానికి వేసి మండలాన్ని కూడా మెజార్టీకి తీసుకొచ్చే గ్రామం పల్లిపాలెం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. అలాంటి గ్రామంలో చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి అంచెలంచెలుగా చదువుకొని ఈరోజు ఆ విలేజ్లో ఒక డాక్టర్గా ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతూ ఆ గ్రామంలో దగ్గర 6,000 మంది ప్రజలుంటే 6,000 మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాడంటే అంతకంటే ఏం కావాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా. అదే మనిషికి కావాల్సిన తృప్తి. మన గ్రామంలో మనం చదువుకొని నీ చేసిన తర్వాత పేదవాళ్ళు వచ్చినప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఒక కమర్షియల్కి పోకుండా ఎక్కడ పేషెంట్లకి ఎక్స్రేలు తీద్దామా, సిటీ స్కాన్ తీద్దామా, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్కి పంపిద్దామా, స్కానర్లతో 5,000 10,000 అవుతుంటే 5,000 మాకు పంపించమని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉండే ఈ రోజుల్లో ఆయన నిస్వార్థంగా ఈరోజు ఎంతో పేద ప్రజలకి సేవలు అందిస్తున్న మన వంశీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. కాబట్టి వంశీ గారు కానీ వాళ్ళ భార్య కూడా అట్లానే, ఆమె కూడా శాంతికుమారి గారు కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ ఆ గ్రామంతో పాటు ఇందాక నేను అడిగితే ఈ డివిజన్లో కూడా ఎవరు వచ్చినా కూడా ఓపీలు ఫ్రీగా చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. నెలకి మొదటి థర్స్డే అది కూడా ఉచితంగా ఆ రోజు ఓపీలు ఎంతమంది వస్తే అంతమంది చేస్తామని కూడా చెప్పారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు సొసైటీలో ఉంటూ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సేవలు అందిస్తూ వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఈరోజు ఒంగోలులో ఎన్ని హాస్పిటల్ ఉన్నా తెచ్చుకున్న వ్యక్తి మన చేపల వంశీ గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా నాకు ఒకటి బాగా గుర్తు, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాం అప్పుడు రాక్షస పరిపాలన ఒక సైకో పరిపాలనలో జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇది బిల్డింగ్ కట్టేసి ఓపెనింగ్ పెట్టారు డాక్టర్ గారు. పెట్టి అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేద్దాము పిలవాలని మీ చేత చేపియాలనేది ఉంది. కానీ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఓపెనింగ్లో ఏముంది లేండి డాక్టర్ గారు, కానివ్వండి ఏం జరగాలి, ఇప్పుడు ఉండే పరిస్థితులు అందరికీ తెలుసు కదా, మీరు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను. కాబట్టి అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి ఈరోజు ఒక మంచి హాస్పిటల్ ఈరోజు కట్టుకోవటం, ఇంతమందికి సేవ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ప్రభుత్వంలో ఏ అవసరం ఉన్నా కూడా, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమంటూ మీ కుటుంబ సభ్యులు ఉన్నాడనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మన చేపల వంశీకృష్ణ గారికి, అదేవిధంగా శాంతికుమార్ గారికి వాళ్ళకు కూడా తెలియజేస్తూ
ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలియజేశారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగింపు సభను ఒంగోలులోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయం నందు శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. జిల్లా ఉప రవాణా కమిషనర్ సుశీల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా గత నెల రోజులుగా జిల్లాలో చేపట్టిన అవగాహన కార్యక్రమాల వివరాలను జిల్లా ఉప రవాణా కమిషనర్ సుశీల వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, యువతకు రోడ్డు భద్రతా నియమాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గత నెల రోజులుగా ఉప రవాణా కమిషనర్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలను కలెక్టర్ అభినందించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టిందని అన్నారు. యువత అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా అది ద్విచక్ర వాహనాలు నడపడం, ఆటోలు, ట్రాక్టర్లు అధిక జనాభాతో ప్రయాణించడం ద్వారా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మోటార్ వాహన తనిఖీ అధికారులు ఏ కిరణ్ ప్రభాకర్, కె రామచంద్రరావు, ఎల్ సురేంద్ర ప్రసాద్, ఎస్ జగదీష్, సహాయక్ మోటార్ తనిఖీ అధికారులు కె జయప్రకాష్, కె రవినాయక్, ఇతర రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మన పట్టణ మేయర్ గారిని తెలియచేద్దాము. థ్యాంక్ యూ. వినూత్నమైన రీతిలో నిర్వహించి ఆక్యుపై యువర్ సీట్ సార్. మరి వీరికి మన అలంకరించడానికి వేదిక మీదకి వచ్చి రెడ్డి గారు శాసనసభ్యులు జెండా ఊపి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే మనము ఇక్కడ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మాకు థర్డ్ ప్రైజ్ ఎం రితిక, అదేవిధంగా ఈ వర్షం మీద కొండపై గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎస్ఐడి కాంపిటీషన్ జరిగింది మేడం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కొండపై గవర్నమెంట్ స్కూల్ నరసింహస్వామి గుప్తా. ఉండు 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 ఇటుకి రమ్మా, ఇటుకి వచ్చి బాబు ఇట్లా అన్న తిరుమన్నారాయణ అన్న ఒక్క నిమిషం బాబు రవి కాలేజ్ ఇన్ఛార్జ్ సిఎం శ్రీనివాస్ గారు, ఆర్ఎండ్బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ ఎల్ పొన్ని గారు, డాక్టర్ వి గోపికృష్ణ గారు నోడల్ ఆఫీసర్ బ్రహ్మకి, మన ఆర్ఎండ్బి డిప్యూటీ శ్రీ రాజేష్ గారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గారు, మేడం దగ్గర గారు కూడా మన జిల్లా కలెక్టర్ మేడం గారికి కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇందులో వచ్చినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. అట్లానే ప్రోగ్రామ్ ని మరి మనకి అందించి ఉన్నారు. అట్లానే రహదారి భద్రత వారోత్సవాలు మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ని మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇది ముగింపు ప్రోగ్రామ్. మనము 16/1/25 నుంచి 15/2/25 వరకు కూడా ఈ మాసోత్సవాలు మొత్తం కూడా డే వైజ్గా ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చాము. ఆ డే వైజ్ ప్రోగ్రామ్స్లో మనము 16వ తారీఖున
ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఫ్లెక్సీలు, బ్యానర్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు మేడం గారి దగ్గర. అట్లానే 17వ తారీఖున వాలంటీర్స్తో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరిగింది. 18వ తారీఖున అవేర్నెస్ అండ్ హెల్త్ చెకప్ తీసుకోవడం జరిగింది లారీ ఓనర్స్ అండ్ ఆటో డ్రైవర్స్కి. రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో మెయిన్ కారణం వచ్చేసి మనకి అవేర్నెస్ ఉంది కానీ నెగ్లిజెన్స్ మేనర్ అనేది ఎక్కువగా ఉంది. పిల్లలు ఇద్దరు ఎక్కాల్సిన 2 వీలర్స్ మీద 3-4 ఎక్కడము, హెల్మెట్స్ లేకపోవడము, సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల మనకి మ్యాక్సిమము పెద్ద యాక్సిడెంట్స్ అయితే ఏమీ లేవు కానీ 2 వీలర్స్ మీద ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రూరల్ ఏరియాస్లో వాటిల్లో అక్కడంతా కూడా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్స్ మీద జరుగుతున్నాయి, వితౌట్ హెల్మెట్స్ మీద జరుగుతున్నాయి. 2 వీలర్స్ మీద 1 వెహికల్ 1 డెత్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము స్టేట్లో కూడా ప్లేస్ ర్యాంక్లో కూడా మనం ముందుకు వెళ్ళిపోతున్నాము. ఈ 2 వీలర్స్ ఎక్కువ ఈ యాక్సిడెంట్స్ ఏవైతే మనం తగ్గించుకోగలుగుతామో మనము ప్రమాదరహిత జిల్లాగా మనకి ప్రకాశం జిల్లా నిలబడడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా మీ అందరి చేతుల్లోనే ఉంది. మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మనం ఏదైతే డ్రైవ్ చేస్తున్నామో స్టీరింగ్ మన చేతిలో ఉన్నప్పుడు మన మైండ్ ఎక్కడ ఉంటుంది, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, మనం వెళ్ళేటప్పుడు 2 వైపులా రోడ్ను చూసుకోవాలి. అట్లానే ముందేం జరుగుతుంది వెనకేం జరుగుతుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అంటే కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఓవరు నెగ్లిజెన్స్ ఎక్కువ వస్తుందో దానివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగటం ఉంటుంది. అట్లానే కారు డ్రైవర్స్ ఆగి ఉన్న వెహికల్స్ని ఎక్కువగా కొడుతున్నారు. అవేంటంటే ఓవరు స్పీడ్ మీద వెళ్ళడం, నిద్రావస్థలో వెళ్ళడము, ఆగి ఉన్న వెహికల్స్ని గుద్దటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ఇదంతా కూడా మన బాధ్యతే. ఎవరో వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ అవేర్నెస్లో మనకేదో చేస్తారు అనేదానికంటే కూడా మనకున్నటువంటి అవేర్నెస్ని మనం ఇంకొకళ్ళు పంచి మనం ఆ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండటానికి మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మన ఈ లాస్ట్ 1 మంత్లోనే ఎక్కువ మందికి ఈ రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరిగింది. అంటే ఎందుకు మీ అందరికీ కూడా తెలుసు రోడ్డు సేఫ్టీకి మనం ఏమేమి చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది. కానీ ఒక నెగ్లిజెన్స్ వలన ఆ టైంలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అంటే ఏమవుతుంది, త్వరగా మనము బండి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది అన్న ఒక నిర్లక్ష్యం, ఏమవ్వదు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, అప్పుడే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు డిటిసి గారు చెప్పారు, ప్రతి మంత్ కూడా జిల్లాలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అని ఉంది. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్, ఎన్హెచ్ నుంచి, ఆర్ఎండ్బి నుంచి, పంచాయతీ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి అంటే రోడ్ సేఫ్టీని ఒక ప్రధాన అంశంగా డిస్ట్రిక్ట్లో ప్రతి మైనా కూడా చర్చించడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద కమిటీ మీటింగ్లో ఏమైతే డిస్కస్ చేస్తామో దానికి వెంటనే దాన్ని అమలు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మన జిల్లాలో ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వలన రోడ్ యాక్సిడెంట్ జరగకూడదని, అది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి. వారు ఎక్కడైనా సరిగా రోడ్ సేఫ్టీ మెషర్స్ పాటించలేదంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ దానిపైన కూడా ఫోకస్ చేయడం జరుగుతున్నది. మనం ఎంత చేసినా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఇక్కడ నాకు ముందు మాట్లాడిన మేయర్ గారు కూడా చెప్పినట్టు ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో ఒక ఆహ్వానం రావాలి. వారు రోడ్ సేఫ్టీ మెషర్స్ని పాటించాలి, తప్పకుండా పాటించాలి అనే ఒక రెసల్యూషన్ తీసుకోవాలి. అప్పుడే మనము ఏదైతే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయో దాంట్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మీరు కానీ మీ ద్వారా ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా డిస్ట్రిక్ట్ ప్రజలు అందరూ కూడా ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు రోడ్లో మీ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యక ముందు మీ ఇంటిలో ఉన్న వారి గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు లేదంటే మీ ఇంటిలో ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎలా అవుతారు, మీ పిల్లలకు వారి ఫ్యూచర్ ఏమవుతుంది, మీరు ఒక్కరు చేసిన తప్పు వలన మీ ఎంటైర్ ఫ్యామిలీ
బాధపడతారు, వారు ఎఫెక్ట్ అవుతారు. ఇది మాత్రం మీరు ఆలోచించుంటే మనకు రోడ్ యాక్సిడెంట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. అటువంటి అవగాహన మీరు ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఇది రోడ్ సేఫ్టీ మంత్, ఈ ఒక్క మంత్ మనం జరుపుతాము. ఈరోజు ముగింపు కార్యక్రమం ఇది మనకు కంటిన్యూ అవుతుంది. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. దీంట్లో మీరు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఏదైతే మీకు అవగాహన ఉందో అది మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి అని కోరుతూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఫర్ ద లాస్ట్ 1 month నుంచి బాగా ఆర్గనైజ్ చేసినందుకు నేను డిటిసి గారికి మరొక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మహోన్నత కార్యక్రమం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం కొండేపి మండలంలోని జార్లపాలెం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా స్థానికులు విద్యార్థులతో కలిసి నిర్వహించిన అవగాహన ర్యాలీలో వారు పాల్గొన్నారు. అనంతరం ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రజలందరూ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రజల్లో అవగాహన పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో వివిధ అవసరాలకు వినియోగించిన నీటిని డ్రైనేజీల్లోకి రోడ్లపైకి వదలకుండా ఇంకుడు గుంతలు తవ్వుకొని వాటిలోకి మళ్లిస్తే భూగర్భ నీటి మట్టం పెరుగుతుందని మంత్రి చెప్పారు. తద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు రోగాలను నివారించవచ్చని అన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఇంకుడు గుంతలు నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటన్నిటి ఉద్దేశం మనకు భవిష్యత్తు తరాలకి నీటిని నిల్వ చేసుకోవడం, అదేవిధంగా మురుగు నీరు లేకుండా చేయడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఆరోగ్యాలు సాధించాలన్నా కానీ కీటకాలు కూడా పెరగకుండా చేసుకోవడం లక్ష్యంగా ఉన్నాం. అదేవిధంగా అర్బన్లో కూడా చెత్త నుండి సంపద సృష్టించడం, మనం ఏదైతే ఉన్నాయో ఈ డంపింగ్ యార్డ్స్ కూడా చేసుకోవడం, అదేవిధంగా అర్బన్లో ఈ చెత్త నుండి విద్యుత్ కూడా ఉత్పత్తి చేసుకునే కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. వీటన్నిటి వల్ల కూడా పరిశుభ్రతతో పాటు ప్రభుత్వ పంచాయతీలకి మున్సిపాలిటీలకి మనం లక్ష్యంగా మనం ఇవ్వటం అనేది కూడా చేస్తూ ఉన్నాండి. ప్రజలందరూ కూడా సహకరించుకుని అడుగుతూ ఉన్నాం. అధికారులు కూడా తగిన చర్యలు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అందరూ కూడా ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని, నియోజకవర్గాన్ని, జిల్లాని, ఆ విధంగా రాష్ట్రాన్ని స్వచ్ఛంద స్వర్ణాంధ్రగా సాధించడానికి సహకారం కావాలని కోరుకుంటున్నాం. వీరందరి యొక్క లక్ష్యం మన భావి భారత తరాలకి నీటిని లభ్యత చేయాలి, అదేవిధంగా గ్రామాలు అభివృద్ధి చెందాలి, పౌరులు మంచి ఉన్నత స్థితిలో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే మనం ఈ మధ్య మీరు చూస్తుంటారు, మన ఈ గ్రామాల్లో మనం వేయలేదనుకుంటా కానీ చుట్టుపక్కల చాలా గ్రామాల్లో కొత్తగా సిమెంట్ రోడ్లు వేసాం. మీ ఊర్లో కూడా ఏప్రిల్ తర్వాత సిమెంట్ రోడ్లు మిగిలిపోయిన ఇప్పుడు ఎస్సీ కాలనీలో మీరు ఇవన్నీ కూడా వేస్తాం. ఈ ఊర్లో వేసిన సిమెంట్ రోడ్లు మొత్తం కాలనీలో 14-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కువ రోడ్లు వేసాం. అదేవిధంగా రేపు మళ్ళీ కూడా రిమెంట్లు మొదలు పెడుతున్నాం. చాలా గ్రామాల్లో రోడ్లు వేసాం. దీంతో పాటు మొక్కలు పెంచే కార్యక్రమం మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేసినట్టయితే వర్షాలు సకాలంలో వస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, పంటలు బాగుంటాయనే లక్ష్యంతో చేస్తున్నాం. రెండోది అంటువ్యాధులు రాకూడదు. ఇందాక మీరు చెప్పారు దోమలు, చిక్కునుగుని ఇవన్నీ కూడా మురుగు నీళ్ళు ఉంటే అవి వస్తాయి. అవి లేకుండా చేయాలంటే ఇంకుడు గుంటలో పోవాలి. ఇంకుడు గుంట కూడా నీళ్లు బయట ఉంటే ఉంటాయి, వాసన వస్తాయి. నిందా చెప్పిన కుక్కలు, కోళ్ళు ఆ గుంటలు చేసి మురిగితే వాసన వస్తాయి. మిగిలిపోయిన నీళ్ళు కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి. అవి రాకుండా కూడా సీల్ చేస్తారు పైన మూత పెట్టి. ఇటువంటి పరిస్థితులు మీ అందరూ సహకరించాలి, అందరూ చెప్పాలి. ప్రతి ఇంట్లో కూడా మరుగుదొడ్డి ఉండాలి, మరుగుదొడ్డి వాడాలి. కడుక్కున్నటువంటి నీళ్ళు, అంటు నీళ్ళు, అన్నము మిగిలిపోయినన్ని కూడా చెత్త అంతా తడి చెత్తగా పక్కన పెట్టాలి. నీళ్ళను మాత్రం ఇంకుడు గుంటలో పంపించుకోవాలి. స్నానం చేసిన నీళ్లు ఇవన్నీ కూడా ఇంకుడు గుంటలో పోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు సహకరించాలి. ఈరోజే ఒక్కొక్క సంవత్సరం
మనకు మొదలుపెట్టిన తర్వాత డిసెంబర్ నెలలోనే మన జిల్లాలో కలెక్టర్ గారు నేను మొదలుపెట్టాం. మన జనవరి నెలలో కొత్త సంవత్సరం కింద స్వచ్ఛత మనం స్వచ్ఛత కింద మనం ఆ రోజు కార్యక్రమం థీమ్ చేసుకున్నాం. ఈ రోజున మళ్ళీ మనం ఇంకోటి గుంటలు తీసుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇవన్నిటి లక్ష్యం చూడటానికి చిన్నదే, ప్రభుత్వ సంకల్పం పెద్దది. ప్రతి ఒక్క నీటి బొట్టుని పెంచుకోవడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మనకు అవసరం. నిద్రలేసి స్నానం చేసి తలదూకొని వస్తున్న ఐబీఏ అంగీకరించిన అన్ని డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ కూడలిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కన్వీనర్ కె రాజీవ్ రతన్ దేవ్ మాట్లాడుతూ వారానికి 5 రోజులు పనిదినాలు, బ్యాంకు ఉద్యోగుల పింఛన్ అప్డేట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని బ్యాంక్ పరిధిలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం మార్చి 24, 25న దేశవ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామయ్య, కృష్ణారెడ్డి, బ్రహ్మనాయుడు, రవీంద్రబాబు, బ్రహ్మయ్య పాల్గొన్నారు. ఏమైంది మనకు కనపడుతుంది. ఓకే, EFPU జిందాబాద్, EFPU జిందాబాద్, EFPU లాంగ్ తల్లదంట్లోనే పోయారు. అదే విషయంలో ఇక్కడ మనం వచ్చిన సందర్భం, మన యొక్క లక్ష్యం ఏంటిదనేది ఒంగోలు వీధుల ద్వారా, ఈ డెమాన్స్ట్రేషన్స్ ద్వారా పార్లమెంట్ వరకు వినపడాలి కామ్రేడ్స్. So we will be starting the slogans. Public sector we demand. We demand, we demand. Stop privatization we demand. We demand, we demand. Stop privatization we demand. We demand, we demand. Strike at march on. Discrimination among employees and officers we oppose. We oppose, we oppose. Discrimination against employees and officers we oppose. We oppose, we oppose. Abolish outsourcing we demand. We demand, we demand. Abolish outsourcing we demand. We demand, we demand. Friday banking we demand. We demand, we demand. EFPU march on. March on, march on. EFPU long live. Long live, long live. Our unity Jindabad. Jindabad, Jindabad. Our unity long live. Long live, long live. Our unity Jindabad. Jindabad, Jindabad. Friday banking we demand. We demand, we demand. Friday banking we demand. We demand, we demand. Adequate recruitment we demand. We demand, we demand. Regularization of temporary staff we demand. We demand, we demand. Regularization of temporary staff we demand. We demand, we demand. Friday banking we demand. We demand, we demand. We demand. Friday banking we demand. We demand, we demand. Friday banking we demand. We demand, we demand. EFPU march on. March on, march on. EFPU Jindabad. Jindabad, Jindabad, Jindabad. EFPU Jindabad. Jindabad, Jindabad. Our unity Jindabad. Jindabad, Jindabad. Our unity Jindabad. Jindabad, Jindabad. Comrade, comrade Jindabad. Jindabad, Jindabad. Comrade, comrade Jindabad. Jindabad, Jindabad. Banker, banker Jindabad. Jindabad, Jindabad. Banker, banker Jindabad. Jindabad, Jindabad. EFPU long live. Long live, long live. EFPU march on. March on, march on. EFPU march on. March on, march on. EFPU long live. Long live, long live. EFPU march on. March on, march on. Jindabad, Jindabad. EFPU march on. March on, march on. EFPU march on. March on, march on. Adequate recruitment in all cadres we demand. We demand, we demand. Adequate recruitment in all cadres we demand. We demand, we demand. Regularization of temporary employees we demand. We demand, we demand. Regularization of temporary employees we demand. We demand, we demand. Safety of bank workers we demand. We demand, we demand. Safety of bank workers we demand. We demand, we demand. Outsourcing of permanent jobs we oppose. We oppose, we oppose. Outsourcing of permanent jobs we oppose. We oppose, we oppose. Outsourcing of permanent job we oppose. We oppose, we oppose. EFPU march on. March on, march on.
Strike ahead, march on. Strike ahead, march on. వచ్చారు. ఈ శబ్దం అనేది చాలా దూరం వినిపించింది, సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడే. Going to strike, march on. March on, march on. EOPU march on. March on, march on. EOPU long live. Long live, long live. Our unity जिंदाबाद. जिंदाबाद, जिंदाबाद. Comrade, comrade जिंदाबाद. जिंदाबाद, जिंदाबाद. అవసర వర్పన్ unity जिंदाबाद. పోరాడాము, చాలా సాధించుకున్నాము. ఈ రోజు కూడా పోరాడుతున్నాము, రేపు కూడా పోరాడతాము, సాధించుకుంటాము. నిన్నటి విజయం నిన్నటి విజయం రేపటి విజయం రేపటి విజయం నేటి విజయం నేటి విజయం అంతిమ విజయం అంతిమ విజయం ఆవాజ్ దో ఆవాజ్ దో. నా పేరు రాజీవ్ అండి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్కి కన్వీనర్గా నిన్ననే ఎన్నికయ్యాను నేను. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ అంటే అన్ని బ్యాంకులకి కలిపి 9 యూనియన్లలో అందరం కలిసి ఉన్న యూనియన్ ఇది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్. మేము అందరం కలిసి చేస్తున్న ఈ పోరాటం ఇది. దీనిలో ముఖ్యంగా మేము అనుకున్న మా డిమాండ్స్ ఏంటంటే, చాలా కాలం నుంచి చూస్తుంటే మనకి బ్యాంకులో అందరూ రిటైర్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది. మేము చేరినప్పుడు ఒకసారి 10,000 మంది 15,000 మందిని చేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు 1000 మందిని అలా చేర్చుకుంటున్నారు. జనాలకి ప్రజలకి చాలా ఇబ్బంది అయిపోయింది దీనివల్ల. అది మా ప్రధానమైన డిమాండ్. అది రెండో డిమాండ్గా మేము చాలా కాలం నుంచి మన దగ్గర టెంపరీగా పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని వాళ్ళు పర్మనెంట్ చేయాలని చెప్పి అది కూడా డిమాండ్ పెట్టుకున్నాము. అదేవిధంగా బ్యాంకు ఉద్యోగుల సేఫ్టీ అనేది కూడా దాని గురించి కూడా మేము పోరాడుతున్నాము. ఇదే విధంగా ఇంకా మా డిమాండ్లు చాలా ఉన్నాయి. ఆ డిమాండ్లు అన్నీ సక్సెస్ అవ్వాలని మేము ఈరోజు ఈ సమ్మె చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజేష్ ఖన్నా, యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీని. ఈరోజు 9 యూనియన్లు కలిసి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్గా ఏర్పడి ఆ 9 యూనియన్లు ఏకతాటిగా కొన్ని విషయాలు మీకు అందరూ తెలపాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా బ్యాంకు యొక్క ఉద్యోగుల మీద రోజు రోజుకు పెరుగుతున్న పని భారాన్ని గురించి మేము అడుగుతున్న 2 ముఖ్యమైన డిమాండ్లు, కోరికలు. అవి ఏంటంటే, ఒకటి, మీరు రిక్రూట్మెంట్ చెయ్యండి. ఇంతకుముందు మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం, 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నాము, 10 లక్షల మంది వేతనాల కోసం వీటి కోసం రోడ్లకు వచ్చారని చెప్పి. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, మేము ఇప్పుడు 8 లక్షలు మాత్రమే మిగిలిన్నాం. గత 5 సంవత్సరాల్లో ఇంచుమించు 1,80,000 మంది ఉద్యోగులు రిటైర్ అయిపోతే, ఉద్యోగుల సంఖ్య ఈరోజు 7,80,000 రిటైర్ అయిన ఉద్యోగుల సంఖ్య 7,80,000 ఉంటే పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 8 లక్షలు. ఎంతవరకు ఇది సముచితం అనేదని మేము ప్రశ్నిస్తున్న గవర్నమెంట్. ఒక పక్క ప్రతి ఒక్క ప్రజలకి బ్యాంకింగ్ సేవలను కంపల్సరీగా చేసిన గవర్నమెంట్ ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పేరుతోటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన గవర్నమెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత జన్ధన్ ఖానాతోటి ముద్రా యోజన అని చెప్పేసి తన ఇష్టం వచ్చిన ఎన్నో పథకాలను తనని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ఒక్క ప్రతి పథకాన్ని దిగ్విజయంగా జనాల్లోకి తీసుకెళ్ళినది ఎవరంటే అది బ్యాంకర్స్. ఆ బ్యాంకర్స్ని మర్చిపోతున్నారు. దేశ రక్షణకి ఎట్లయితే సైనికులు అక్కడైతే పోరాడుతున్నారో, అదేవిధంగా ఆర్థిక లక్ష్యాల కోసం పోరాడుతున్న సైనికులు బ్యాంకులు అనేవాళ్ళు. అది మర్చిపోకూడదు. ఎలా అయితే మన సైనిక బలాన్ని మనం కనుక ఏమారిస్తే మనకు శత్రువుల నుంచి ఎలాంటైతే ఇబ్బంది వస్తుందో, అదే ఆర్థిక సైనికుల నుంచి కనుక ఏమారిస్తే ఇక్కడ సంక్షోభం తలెత్తుతుంది. అందుకనే మేము ఒక ఉద్దేశంతో 2 రోజుల స్ట్రైక్ మార్చిలో ఇవ్వబోతున్నాము. ఇచ్చేమో ఆల్రెడీ నోటీస్. అది 3వ తారీఖు గవర్నమెంట్కి అఫీషియల్గా సర్వ్ చేస్తాము. దానికి సన్నద్ధంగా ఈ రోజుతోటి మేము ప్రోగ్రాం మొదలుపెట్టాము. ఈరోజు 14 నుంచి వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో జరగబోతున్నాయి. రేపు మార్చిలో జరిగే స్ట్రైక్ కనుక జరిగితే 6 రోజులు ఇంచుమించు బ్యాంకు లావాదేవీలు స్తంభించబడతాయి. ఒక రోజు స్తంభించకపోతేనే ఎన్నో లక్షల కోట్లు లాస్ అయిందని చెప్తున్న ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలా. మేము అడుగుతున్న లక్ష్యాలు ఏది ఇది కాదు. వాళ్ళు చెప్పిన డిమాండ్, వాళ్ళు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం. పోయినసారి మా వేతన సవరణ చేసేటప్పుడు ఏం చెప్పారు? మీ 5 రోజుల పని దినాలను 6 నెలల్లోగా మీకు తీరుస్తామన్నారు. సరే, గవర్నమెంట్ జూన్లో ఫామ్ అయింది.
ఆ రోజు నుంచి 6 నెలలు లెక్కేసుకుంటే డిసెంబర్కి అయిపోయింది. అయినా కూడా ఇంతవరకు వాళ్ళు ఆ దిశగా ఏం ఆలోచించట్లేదు. అందుకని మా ఒక్క ముఖ్యమైన ఉద్దేశం 5 రోజుల పని దినాన్ని కల్పించాలి. అదేవిధంగా రిక్రూట్మెంట్ జరగాలి. ఎంతోమందిని బయట నుంచి ప్రైవేట్ నుంచి తీసుకొచ్చి అవుట్సోర్స్గా కూర్చోబెడుతున్నారు. అది సత్యమేధర ఒప్పందం కాదు. మాకు రాబోయే రోజుల్లో ఎన్నో పునరాగమన చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. మనం అభివృద్ధి చెందాల్సింది పోయి వెనకపోతున్నాం. నేషనలైజ్ చేసిన బ్యాంకులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ముందు మీరు అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇస్తే మేము కస్టమర్కి సర్వీస్ అందించగలమని చెప్పేసి సభాముఖంగా ఈ మీడియా మిత్రుల సంబంధంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మా యొక్క కరవాది గ్రామంలో మహిళలు మరియు పురుషులు రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ జడ్జి రాజా వెంకటాద్రి హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ఒంగోలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగిశెట్టి మోహన్ రావు అధ్యక్షత వహించడం జరిగింది. ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ పీకే రాజేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా కరవాదిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ మల్లికార్జునరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కరవాదిలోని పోలవరపు రంగయ్య, రత్తమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో దశాబ్ద కాలం పైగా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన కీర్తిశేషులు సూరుగుచ్చి హనుమంతరావు మాస్టారు జ్ఞాపకార్థంగా గత సంవత్సరం నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెల 14, 15, 16 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుతురులో రాష్ట్ర స్థాయి పురుషుల, మహిళల ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు కరవాది పిఆర్ఆర్ జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు మరియు క్రీడాకారుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 50 సంవత్సరాల క్రితం తమకు ఆటలు, విద్యాబుద్ధులు నేర్పిన గురువు హనుమంతరావుని గుర్తుంచుకొని ఆయన పేరు మీద ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని కరవాది పూర్వ విద్యార్థులు పలువురు అభినందించారు. కొంచెం షార్ట్ ఉంటే జోహార్ హనుమంతరావు మాస్టర్ గారు, జోహార్ హనుమంతరావు మాస్టర్ గారు, అమర్ రఘు హనుమంతరావు మాస్టర్ గారు, అమర్ రఘు హనుమంతరావు మాస్టర్ గారు. అమర్ స్కూల్లో పనిచేశారు. ఆ తర్వాత అక్కడి నుండి తెల్లవారు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చి తెల్లవారు వెళ్ళడం జరిగింది. దాదాపు అక్కడ ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1967వ సంవత్సరంలో కరవడి హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు కరవడిలో మరి ఆయన హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ సంవత్సరాల పాటు వెళ్ళి అక్కడ ఒక 8 సంవత్సరాలు అక్కడ మళ్ళీ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి మళ్ళీ తిరిగి కరవడి రావడం జరిగింది. 85లో రావడం జరిగింది. మరి 88 వరకు కరవడి గ్రామంలోనే హెడ్ మాస్టర్గా పనిచేసి మరి ఇక్కడే ఆయన పదవి విరమణ చేయడం జరిగింది. ఆయన టాప్ మోస్ట్ అకాడమిస్ట్, అదే కాకుండా మంచి స్పోర్ట్స్ మెన్ కూడా. ఆయన బ్రహ్మాండంగా వాలీబాల్ని ఇప్పుడు మా అందరినీ కూడా చెప్పాలంటే మన బాబు, కోటేశ్వరరావు, సుబ్బారెడ్డి వాళ్ళ పేరు చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఇంటర్ కాలేజ్ ఆడారు, కరవడి హై స్కూల్ నుంచి, అలాగే యూనివర్సిటీ ఆడారు, స్టేట్ ఆడారు, జిల్లా ఆడారు. వీళ్ళందరూ బ్రహ్మాండంగా వీళ్ళందరూ తీర్చిదిద్ది హనుమంతరావు మాస్టర్ గారు మరి వాలీబాల్లోనూ ఆయన మరి బాల్ బ్యాడ్మింటన్లో కూడా ఆయన చాలా ప్రావీణ్యం సంపాదించుకొని బ్రహ్మాండంగా మా అందరూ కూడా ఆటల్లో ఆ రోజుల్లో కరవడి హై స్కూల్ అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుండేది. మరి ఆ రకంగా మంచి క్రీడాకారులను తయారు చేసి అలాగే విద్యలో చదువు తక్కువలో కూడా మరి ఇంగ్లీష్ కానీ ఆయన చెప్పిన సైన్స్ కానీ బ్రహ్మాండంగా మరి లెక్కలు కూడా మరి మాస్టర్ ఆయన ప్రసిద్ధి. ఆ విధంగా ఆయన మా చిరకాల మరి మా హృదయాల్లో విడిచిపోయిందని చెప్పి మరి వారి జ్ఞాపకార్థం గత సంవత్సరం నుంచి ఈ ఇంటర్నేషనల్ వాలీబాల్ కాంపిటీషన్స్ ని మనం ప్రారంభించాం. గత సంవత్సరం కూడా జరిగిన స్థలంలో మరి ఇది 2వ ద్వితీయ వార్షికోత్సవం ద్వితీయ మరి గవర్నమెంట్ గా ఈ ఇంటర్నేషనల్ వాలీబాల్ ని మనం జరుపుకుంటున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చి యాక్చువల్గా ఈ పాటికే మేము రావాల్సిన లేట్ అయిపోయింది. అయితే ఇంకా పెద్దగా మేము పరిచయాలు చేసుకుంటే లేదు. కాకపోతే ఏంటంటే అభినందించాలి, గ్రామస్తులను అభినందించాలి, క్రీడాకారులను అభినందించాలి. ఇంత దూరం వచ్చి ఈ పిల్లలు రావడం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. హైటెక్ లెవెల్లో ఉన్నటువంటి సొసైటీలో కాకుండా గ్రామీణ ప్రాంతంలో వచ్చి ఆట అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా
ప్రజలు ప్రతి క్రీడాకారుడు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి క్రీడను గెలిపించండి, మా మ్యాచ్ ఓడిపోతా ఉన్నది గెలుస్తూ అది బట్టి క్రీడను గెలిపించండి. ఇప్పుడు శ్రీ రాజా వెంకటాద్రి గారు అని లేటుగా వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. ముఖ్యంగా గత 9 సంవత్సరాల్లో నేను మీ ఊరికి రావడం ఇది 5వ సారి. 3 సార్లు ఈ కబడ్డీ పోటీలకి వాలీబాల్ పోటీలు రావడం జరిగింది. 4వసారి ఒక నాటక పరిషత్తు ప్రారంభోత్సవాన్ని కూడా రావడం జరిగింది. ఇది 5వసారి మీ గ్రామానికి సందర్శించడం జరుగుతుంది. గత 9 సంవత్సరాల క్రితం మీ ఊరి గురించి చెప్పాను. చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, వేదాల ప్రకారం ఈ యొక్క గ్రామానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఊరి పేరు కరవది. ఈ కరవది అనే పేరు ఏ విధంగా వచ్చిందో నేను అందరూ తెలియజేస్తాను. అది కూడా వెనకటువంటి స్టేజ్ వెనకటువంటి గుడిలో ఉన్నటువంటి పూజారులు ఇచ్చినటువంటి ఒక బుక్స్ ద్వారా నేను గత 10 సంవత్సరాల క్రితం చదవడం జరిగింది. కరవడి అంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో కరుడైన రాక్షసుడు పరిపాలిస్తుండేవాడు. ఎప్పుడు త్రేతాయుగంలో కరుడైన రాక్షసుడిగా పరిపాలిస్తుండేవాడు. ఆ కరుడెవరు? రావణుడి యొక్క బంధువు. ఇదే ప్రాంతంలో రాముడు లక్ష్మణుడు లంకకి వెళ్తూ దారిలోకి రాయున్నారు. అప్పుడు శూర్పణఖ రావణుడు యొక్క చెల్లెలు లక్ష్మణుడి మీద మోసు పెడతాం. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవుల్ని కోయడం జరిగింది. అప్పుడు రావణుడు ఈ కరుడకు చెప్తాడు, అక్కడ రాముడు లక్ష్మణుడు ఉన్నారు, వాళ్ళు మా చెల్లెలు ఆమె ముక్కు చెవులు కోశారు శూర్పణఖని, నువ్వు వాళ్ళ మీద యుద్ధం చేయమని చెప్పంటే అప్పుడు ఆ కరుడైన రాక్షసుడు ఈ రాముడి మీద లక్ష్మణుడు యుద్ధానికి వస్తారు ఏ ప్రాంతంలో. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఆ కరుణ్ణి సంహరిస్తారు. అంటే కరుడు వద, కరవద, కరవదల కరవదిగా మారింది. అంటే ఈ గ్రామంలో ఏ యొక్క గ్రామానికి కానీ ఏ యొక్క పట్టాలు లేనటువంటి అదృష్టం ఏమిటంటే ఈ ప్రాంతంలోనే నిజంగా ఒక రాముడు లక్ష్మణుడు లాంటి మహానుభావులు నడియాడిన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో మీరు పుట్టడం అనేది నిజంగా మీరు చేసినటువంటి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో చూసినట్టయితే ప్రతి వాళ్ళు కూడా 6 అడుగులు పై ఉంటారు. దానికి కారణం కూడా ఉంది. నాట్ ఓన్లీ జెనెటిక్. ఈ గుండ్లకమ్మ నది ఎక్కడో నల్లమల్ల అడవుల్లో పుట్టి చివరగా ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత కొంత దూరం పడిన సముద్రంలో కలుస్తూ ఉంటుంది. అంటే నది పుట్టిన కాలం ఇక్కడికి వచ్చేసరికి కొన్ని వందల రకాలైనటువంటి మినరల్స్ అవన్నీ కూడా సేకరించడం వల్ల ఆ వాటర్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా హైట్గా ఉంటాం, బలంగా ఉంటాం, చాలా ఇదిగా ఉంటాం, చాలా స్పీడ్గా ఉంటాం. అదేవిధంగా అందుకే ఈ ప్రాంతం ఉన్నటువంటి ఎక్కువ మంది ఈ జిల్లాలో ఈ ప్రాంతం నుంచే ఎక్కువ మంది క్రీడాకారులు కూడా పెట్టడం జరిగింది. జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా వాలీబాల్ కానీ కబడ్డీ కానీ వివిధ క్రీడల్లో కూడా రాణించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది డాక్టర్ మల్లికార్జున గారు. ఎక్కడన్నా ఒక డాక్టర్ అయిన తర్వాత ఒక పట్టణంలో ప్రాక్టీస్ చేయాలా, లేదంటే ఏమన్నా మెట్రోపాలిటన్లో ప్రాక్టీస్ చేయాలా, ఇంకా అవకాశం ఉంటే అమెరికా లాంటి ప్రాంతాలకు చేసి లక్షల కోట్లు సంపాదించుకొని ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటారు. కానీ మీ దగ్గరే పెట్టి మీ దగ్గరే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే ప్రాక్టీస్ 50 సంవత్సరాలు చేస్తారంటే నిజంగా మీరు ఎంత అదృష్టంతో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంతానికి ఎక్కడ పట్టణాల్లో పుట్టిన వాళ్ళు, పట్టణాల్లో రోగాలు వచ్చిన వాళ్ళు ఈ పల్లెటూరుకు వచ్చి వైద్యం చేసుకుంటారంటే ఆయన హస్తవాస ఎంత మంచిదో. నిజంగా మనందరి మధ్య ఈ గ్రామంలో ఆయన ఎంతో అనేది నిజంగా మనం చేసుకుంటే అదృష్టం. పట్టణాల్లో చూస్తూ ఉంటాం, చిన్న తలనొప్పి పోయినా కానీ స్కానింగ్లు ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని వేల రూపాయలు అవుతాయి నాకు తెలుసు. కాబట్టి ఇక్కడికి ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామం వాడు కానీ చేసుకున్న అదృష్టం డాక్టర్ మల్లికార్జున గారు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా అందరి గ్రామ ప్రజలందరికీ అనేక ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి అందరి క్రీడాకారులు కూడా అభినందిస్తూ
ప్రకాశం జిల్లా ఆ తర్వాత బాగా వెనకరావా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మహోన్నత కార్యక్రమం అన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.